కానీ ఆలోచన నుంచి తడబడుకుంటూ లేస్తూ పడుతూ మూలకున్న స్కూల్ బ్యాగులో నుంచి పుస్తకాలు తీస్తుంటే మా అన్న, ఏంటి నిన్న హోంవర్క్ చేయలేదా, ఇంత పొద్దున లేచావు అని గట్టిగా అన్నాడు. నేను మాత్రం మౌనంగా నా పని నేను చేసుకుంటున్నా. ఏంటి సమాధానం చెప్పవా, నీకు బాగా ఆటలు ఎక్కువ అవుతున్నాయి అంటూ లేచి బయటకు పోయాడు. నేను టకటక హోంవర్క్ను పూర్తి చేసి పళ్ళు తోముకొని వచ్చేసరికి అమ్మ స్నానానికి వేడినీళ్ళు పెట్టి బట్టలేసేది. నేను చికచికా స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసుకొని రాగానే అమ్మ పాలు పోసి పెట్టేది. పాలు వేడిగా ఉన్నాయమ్మా అంటే, ఒసేయ్ ఇక్కడ చెంబులో నీళ్ళున్నాయిదా, నీళ్ళలో పెట్టు పాల గ్లాసు అని నానమ్మ అనేది. ఇక నేను పాలు తాగుతుండగానే అమ్మ కొబ్బరి నూనె దువ్వెన పట్టుకొని వచ్చి అరుగు మీద కూర్చొని, ఇక్కడికి దా, ఆ జుట్టుకు నూనె పెట్టాలి, అది చూడు చింపురు చింపురుగా ఉంది తిడుతూ తన ఒళ్ళో కూర్చుండబెట్టుకొని నూనె పెట్టి దువ్వి 2 జడలకు రుబ్బన్లతో కట్టి జడలు గట్టిగా వేసేది. అవి 2 రోజులైనా చెక్కు చెదరకుండా ఉండేది. ఇక రివ్వున లేచి ఇంటిలో గోడకున్న పెద్ద అద్దం ముందుకు వెళ్ళి అక్కడున్న పౌడర్ను చేతిలో కొంచెం పోసుకొని ముఖానికి పూసుకొని కనుబొమ్మల మధ్యలో చిన్నగా కాటుక బొట్టు పెట్టుకొని ఒకసారి నన్ను నేను అద్దంలో చూస్తూ మురిసిపోయేదాన్ని. ఇక పక్కనున్న బల్ల మీద నా స్కూల్ బ్యాగును తీసుకొని ఇంటి ముందున్న అరుగు కింద నా చెప్పులు కాళ్ళకు వేసుకొని పరుగెత్తుతూ, వెళ్ళొస్తానమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పేదాన్ని. ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి నా మదిలో. హలో ఫ్రెండ్స్, మీకు ఒక రివ్యూను షేర్ చేయబోతున్నాను. అదేంటంటే వీకో టర్మరిక్ క్రీమ్. ఇది వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్. ఇది పసుపు చందనం ఆయిల్తో తయారవుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిలోని క్రీము ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో దీన్ని ముఖానికి అప్లై చేసే ముందు ఫేస్ వాష్ చేయాలి. దీన్ని అప్లై చేస్తూ ఉంటే ముఖం గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. నల్లటి మచ్చలు మొటిమలు కొంచెం కొంచెంగా మాయం చేసి ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. రెగ్యులర్గా వాడుతుంటే మృదువుగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. దీన్ని ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇది ప్రతి జనరల్ స్టోర్లలో అనువుగా దొరుకుతుంది.